హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసానండి టమోటా రసం టేస్టీగా సూపర్గా ఉండేటట్టు చూపించబోతున్నానండి. టమోటాలు ముందుగా కట్ చేసి పెట్టుకొని చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలండి. జస్ట్ ఒక తెల్లితే చాలండి. దానికి రసానికి సంబంధించేవి జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క అండి. కొంచెం స్పైసీగా ఉండేదానికి తెల్లబాయలండి. పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదండి. తెల్లబాయలు తీసుకొని బాగా రోట్లో వేసేసుకొని బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఆ రోట్లో దంచుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మిక్సీ కంటే కూడా రోట్లో అయితే బాగుంటుంది. కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మెత్తగా కూడా వద్దండి. కచ్చా పచ్చగా దంచుకొని తెల్లబాయలు వేసేసుకొని పొట్టు తీయాల్సిన అవసరమే లేదు రసానికైతే. అవి కూడా దంచేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా మరిగించుకున్నాం కదా టమోటాలు, చింతపండు, అవి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక బౌల్లో పోసి పెట్టుకోవాలండి. మనకి పులుపు కొంచెం ఉప్పు సరిపోయేంతగా చూసేసుకొని బాండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకొని చిటపట అనిన తర్వాత ఒక 4 ఎండుమిరకాయలు, ముందు మనం దాంట్లో 2 ఎండుమిరకాయలు వేసాం కదా, కారం అయిపోతుంది. జస్ట్ ఒక 3 వేసుకుంటే చాలు. కొంచెం గుప్పెడు కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా కలిపెట్టుకోవాలి. దీంట్లో మాత్రం ఇంగవ యాడ్ చేశానండి, దానికి కనిపించలేదు మీకు. ఇంగవ మాత్రం రసానికి ఖచ్చితంగా వేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది. మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని పసుపు కూడా వేసేసుకొని కొంచెం బాగా చేసుకొని పక్కన పెట్టుకున్న రసాన్ని కూడా ఒక 2 గంటలు దీంట్లో పోసేసుకొని కలిపెట్టుకొని ఆ బౌల్లో పెట్టేసుకున్నాం కదా రసాన్ని, ఈ తిరగమా తెచ్చి దాంట్లో పోసేసుకొని బాగా కలుపుకోవాలండి చేత్తో. అంటే ఆ ఎండిమిర్చి, కరివేపాకు, ఆ పౌడరు, ఇంగవ కూడా వేసాం కదా, నేను పౌడర్ వేయలేదండి, ఇంగవ బిళ్ళలు వేసాను. అందుకని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడే ఉప్పు చాలకపోతే కొంచెం పులుపు ఏదన్నా చాలకపోతే చూసేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే చాలు. చూడండి రసం ఎలా పొంగులు వచ్చేస్తున్నాయో. బాగా కొంచెం తెరలి, అంటే ఎక్కువ తెరలకూడదు, మళ్ళీ రసం బాగుండదు. కొంచెం అలా తెరిలిన తర్వాత మూత తీసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే అద్దిరిపోద్దండి. రసంతో ఎంత అన్నమైనా తినేయాలనిపిస్తుంది. బాగా అరుగుదల కూడా బాగుంటుందండి. ఎంత చికెన్ తిన్నా ఏం తిన్నా సరే ఒక్క ముద్ద రసంతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి వేడి వేడి అన్నం, రసం చూడండి ఎంత కలర్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ ఇలా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుందండి టమోటా రసం. చూడండి వేడి వేడి అన్నంలో రసం వేసేసుకొని కలుపుకొని తింటే, ప్రస్తుతానికైతే నంచుకోవడానికి ఏం చేసుకోలేదండి, టైం లేదు. చూడండి మా పెద్దవాళ్ళకి పెట్టేస్తున్నాను, మా ఇంట్లో మా పాపకి పెట్టేస్తున్నానండి. అబ్బా మా పాప చూడండి సూపర్ ఉంటుంది కదా. ఇంకొక బంగారు తల్లి ఉంది, ఆ బంగారు తల్లికి కూడా పెట్టేశానండి. బంగారు తల్లులండి ఈ 2 నాకు. చూడండి మా పిల్లలు సూపర్గా ఉందని చెప్తున్నారు. చూడండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని మా పిల్లలు చెప్తున్నారండి. సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను కూడా కొత్త వీడియోస్ పెడతాను. ప్లీజ్ వాచ్ ద మై ఛానల్ అండి ప్లీజ్.